హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈనాటి కథ ప్రారంభించబోయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి అందరికీ. మన ఛానల్లో చాలా మంచి కథలు, నావెల్స్ చాలా ఉన్నాయండి. అవి కొంచెం ఒకసారి చెక్ చేయండి. అవి విన్నాక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన కథలను లైక్ చేసినట్లయితే ఇంకొంతమందికి రికమెండ్ అవుతాయి. అది నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుందండి. సరేనా? అలాగే నేను ప్రజెంట్ చేసే విధానంలో ఏమైనా సలహాలు, సూచనలు మీరు నాకు ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో నాతో ఇంటరాక్ట్ అవ్వండి. ఓకేనండి. ఇక కథలోనికి వెళ్దాము. ఈనాటి కథా కాలక్షేపం కురుమద్దాలి విజయలక్ష్మి గారు రాసిన అమ్మో అమ్మాయిలు 5వ భాగం నా మాటల్లో. ఈ కథలోని అబ్బాయిలు వ్యాకరణ, అబ్బులు జయచిత్ర వాళ్ళ ఇంట్లోకి రెంటుకుంటానికి వస్తారు. ఆ ఇంట్లోకి బిందురేఖ అనే అమ్మాయి కూడా వాళ్ళ బంధువుల ఇంటికి వస్తుంది. అంటే బిందురేఖ ఆ ఇంట్లోనే వేరే పోర్షన్లో అద్దెకుండే బంధువుల అమ్మాయి అన్నమాట. ఆ అమ్మాయి ఆ ఇంటికి వచ్చాక అబ్బులు ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయితో విడిగా మాట్లాడటం కుదరట్లేదని తన భావాలన్నీ ప్రేమలేఖలాగా రాసి రాత్రిపూట వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇద్దామని చెప్పి. ఈ బిందురేఖ జయచిత్ర వాళ్ళ ఇంట్లో పడుకుంటుంది అనమాట రాత్రిపూట. సో వెళ్ళేసేసి అక్కడ పడుకుంది బిందురేఖే అనుకొని జయచిత్ర చేతిలో తన ప్రేమలేఖ పెట్టి వచ్చేస్తాడు. ఇక కథ ఇలా ముందుకు సాగుతుందన్నమాట. లేపిందెవరో కనపడలేదు. ఓ పక్క బామ్మగారి గురక చిన్నగా వినిపిస్తుంది. బిందురేఖ అటుపక్క ఒత్తిగిలు పడుకోనుంది. నన్నెవరూ లేపలేదే, లేపినట్లు ఎందుకు అనిపించింది అని ఆలోచిస్తూ బుర్ర గోక్కుపోయింది జయచిత్ర. అప్పుడు అనిపించింది తన చేతిలో కాగితం ఉందని. జయచిత్ర ఎక్కువ ఆలోచించకుండానే గ్రహించింది. ఎవరో లేపి తన చేతిలో కాగితం పెట్టి వెళ్ళారని. అవసరం వస్తుందని పక్కలో దిండు కింద టార్చ్ లైట్ ఉంచుకుంటుంది జయచిత్ర. ఎప్పుడు అర్ధరాత్రి టార్చ్ లైట్ వెలిగించుకునే అవసరం రాలేదు, ఇప్పుడు వచ్చింది. జయచిత్ర టార్చ్ లైట్ వెలిగించి ఆ వెలుతురులో అబ్బుల్ లెటర్ చదివింది. చదివి కోపం తెచ్చుకొని ఓ గంట ఆలోచించింది. అవురా ఎంత తొందర, ఆవురావురు ఎంత తెగించాడు. ఇలా కాదు, మంచిగా పనులు కావు. రేపు చెప్పాలేంటి, చూడాలి, చూసేదేంటి, తాడో పేడో తేల్చి పారేయాలి అనుకుంది. రేపేం చేయాల్సింది, ఎలా చేస్తే బాగుంటుంది, మరోసారి దీర్ఘంగా ఆలోచించి తెల్లవారుజామున నిద్రపోయింది. మర్నాడు అబ్బులు లేని సమయం చూసి వ్యాకరణ వద్దకు వాళ్ళ గదిలోకి వచ్చింది. జయచిత్రను చూస్తూనే చాప మీద నుంచి లేచాడు వ్యాకరణ. కుంటెగా నవ్వుతున్న జయచిత్రను చూసి మురిసిపోయాడు. మీరొస్తారని ఎందుకో అనుకున్నాను, దేవతలాగా ఠక్కీమని ప్రత్యక్షమయ్యారు అన్నాడు వ్యాకరణ. అనుకుంటారు అనేక మంది. మీ పని ఇలా కాదు, ఇప్పుడు కాదు కనుక అనుకొని పైకి ఓ చిరునవ్వు నవ్వి, సాయంత్రం గాంధీ హిల్కి మీరొక్కరే రండి, సరిగ్గా 5 గంటలకి. అక్కడ ఎదురు చూస్తూ ఉంటాను. మనం చాలా మాట్లాడుకోవాలి, ఒంటరిగా రావాలి, 2 గంటకి తెలియకూడదు అని వేగంగా గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. 6 గంటకు తేరుకున్నాడు వ్యాకరణ. ఆ తర్వాత ఆలోచించాడు. మగాళ్ళం మేము తెగించడానికి భయపడి చస్తున్నాం. జయచిత్ర చూడు క్విక్గా తెగించేసింది. ప్రేమంటే అలా ఉండాలి, నేను ఉన్నాను. దేనికి? ఈ మధ్య నా మీద తరచూ జయచిత్ర చుర్రుబుర్రులు ఆడుతుంది. ఎందుకో తెలియలేదు. ఇప్పుడు తెలిసింది. తను నన్నెంతో గాఢంగా ప్రేమించింది. నేనేమో భయపడి తెగించి ఒక్కడుగు ముందుకు వేయలేకపోతున్నాను. ఇలా కాదని తానే ముందడుగేసింది. ఎవరో ఒకరు, మా ఇద్దరిలో ఎవరైతేనేమి, సాయంత్రం గాంధీ హిల్కి వెళ్ళాలి. అందంగా తయారై మంచి డ్రెస్ వేసుకొని నా జయ ముందు ప్రత్యక్షమవుతాను. ఒంటరిగా ఉంటాము, మా మనసులు విప్పుకొని చెప్పుకుంటాము. అప్పుడు జయచిత్రని ఏమండి అనక్కర్లేదు, పేరు పెట్టి ఎంచక్కా పిలవచ్చు. జయ అంటే పోనీ, చిత్ర అంటే ఏది కాదు. జయచిత్ర అనేస్తే సర్లే, దీనికోసం ఇంతలాగా తలబద్దలు కొట్టుకోవడం దేనికి? అప్పుడు ఎలా తోస్తే అలా పిలుస్తాను. నన్ను ఏమండి అనర్థం చెప్తాను, కర్ణ అని పిలవమంటాను. ఈ దొండపండు లాంటి పెదవులు బహు అందంగా సున్నితంగా వీణమెట్టినట్లు కర్ణ అంటాయి కాబోలు. నేనెంత అదృష్టవంతుణ్ణి, కాగల కార్యం గంధర్వులే తీర్చారు అన్నట్లుగా ఇలా ఆలోచిస్తూ ఉండిపోయాడు వ్యాకరణ. గాంధీ హిల్కి వెళ్ళొచ్చిన తర్వాత అబ్బులతో చెప్పచ్చులే అని కూడా అనుకున్నాడు. ఆ ఉదయం నుంచి అబ్బులకి ఓ అనుమానం వచ్చింది. బిందురేఖ తన ఉత్తరం చూసుకుందా, పొరపాటున కింద పడేసిందా? అదే జరిగితే ఆ ఉత్తరం జయచిత్ర కంటపడితే అమ్మో ఇంకేమైనా ఉందా, పిల్ల రాక్షసి, ఆ అమ్మాయి తన ప్రాణం తీసేస్తుంది. ఉప్పులో గుండెకాయను ఊరేసి
130 డిగ్రీల ఎండలో ఆ నా గుండెకాయని ఎండపెడుతుంది. ఆ ఎండిన గుండెను రాత్రికి వేయించుకొని ఆమ్ ఆమ్ అని తినేస్తుంది. అమ్మో! జయచిత్రమ్మ తల్లో నీకు దండం తల్లి, నీ జోలికి రాను అనుకున్నాడు. బిందురేఖ కనపడుతుందేమో అని 3 సార్లు లెట్రిన్కి, 4 సార్లు బాత్రూంకి తిరిగాడు అబ్బులు. చివరిసారి బిందురేఖ కనపడింది. ఎవరైనా చూస్తారేమో అని అటూ ఇటూ దొంగచూపులు చూసి 2 అంగల్లో బిందురేఖను చేరి ఊర్వశి థియేటర్ 6 గంటలాట అని ఇంకేదో అనబోయాడు అబ్బులు. ఓకే అనేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది బిందురేఖ. అమ్మయ్య, నా లెటర్ బిందురేఖ అందుకుంది, నా గుండెకాయకెంత ప్రమాదం తప్పిపోయింది అనుకున్నాడు అబ్బులు. ఆ సాయంత్రం టిప్ టాప్గా తయారయ్యి వ్యాకరణ గాంధీ హిల్కి అబ్బులు ఊర్వశి దారి పట్టారు. జయచిత్ర బిందురేఖ ఎప్పుడో ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయారు. గాంధీ హిల్ మీద ఓ పక్కగా చదునుగా చోటు చూసుకొని వ్యాకరణ జయచిత్ర కూర్చున్నారు. మంచిగా మాట్లాడి వ్యాకరణ నిజస్వరూపం తెలుసుకోవాలి అనుకుంది జయచిత్ర. చిరునవ్వుతో వ్యాకరణం చూసింది. ఆ చూపుకి ఐసైపోయాడు వ్యాకరణ. హా, నిజమా చిత్ర అనుకున్నాడు. మీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఒక్క మాట దాయకుండా చెప్పాలి, చెప్తారా అంది జయచిత్ర. అంతా నిజమే చెప్తాను, అబద్ధం ఆడను, కోర్టులో ప్రమాణం చేసినట్లు అన్నాడు వ్యాకరణ. నా గురించి మీ అభిప్రాయం ఏంటి? నన్ను ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నారు? ఔన్స్ గ్లాస్లో ఎన్ని ఔన్సుల వరకు ప్రేమ నింపారు అని అడిగింది. అంతా నిజం చెప్తాను, అబద్ధం చెప్పను, కానీ ఒక్క మాట, నన్ను మీరు ఎంత ఘాటుగా ప్రేమించింది, నాలో ఏం చూసి వగైరాలు మీరు నిజం చెప్పాలి. అలాగే అయితే అంతా నిజమే చెప్తాను. మీ ఇంటికి అద్దెకొచ్చినప్పుడే మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడే నా కళ్ళ ముందు ఓ మెరుపు మెరిసింది. అది ప్రేమని అప్పుడు తెలియదు. మీ రూపం, మీ మాటలు ఆకర్షణకి పూర్తిగా ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలి అనుకున్నా జయ. నీ రూపం నా హృదయం నిండా ఆక్రమించుకుంది. నీ మాటలు నా కడుపు నింపాయి. అబ్బులుగాడు చెప్పినట్లు నేను కవిత్వం చెప్పలేను. నిన్ను మనసారా ప్రేమించాను జయ అన్నాడు వ్యాకరణ. ఇది ప్రేమ, మరి పెళ్లి మాట? నువ్వు అను, తాళిబొట్టు తాడుతో సహా ఎదురుగా వచ్చేస్తాను. నీవు కట్నం ఇవ్వకపోతే తాళి కట్నని అనలేదే. నాకు కావాల్సింది కట్నం కాదు, నువ్వు కట్టుబట్టలు తప్ప ఏమీ తీసుకురానంటావు. అవి మాత్రం దేనికి? మన పెళ్ళైన తర్వాత నేనే కొంటాను. ఏ పోకిరి మాటలు మాట్లాడకు. మాట్లాడను. ఇంత ప్రేమ నా మీద ఉండి ఎప్పుడూ బయట పెట్టలేదేం? ఎలా పెట్టను? నీ మనసులో ఏముందో తెలియదు. నా మీద ప్రేమ ఉన్నట్లు తెలిస్తే కదా నేనేదైనా తెగించేయటానికి. ఓసారి నీ మాటలు చూపులు నా మీద ప్రేమతో కూడి ఉండాలి. అంతలో రుసరుసలు, తీక్షణ వీక్షణాలు. నీవు నన్ను ప్రేమించలేదనుకో, నేను తొందరపడి ప్రేమించానని చెప్పాననుకో, అప్పుడేమవుతుంది? అది మీరే చెప్పండి. పాత చెప్పు తీసుకుంటావు, సమయానికి అది లేకపోతే బజారు పరిగెత్తి కొత్త చెప్పులు కొనుక్కొచ్చి ఎడాపెడా వాయిస్తావు. ఆ మాత్రం ఇంగితం ఉంది కదా? ఉంది. ఇహ నీవు నన్ను ఎప్పటి నుంచి ప్రేమించింది చెప్పు జయ. చెప్తాను, చెప్పి పాయింట్కి వస్తాను. మీలాంటి రూపం గల యువకుడు భర్తగా ఉంటే బాగుండని చాలాసార్లు అనుకున్నాను. ఉన్నంతలో పోకిరీ వేషాలు లేకుండా మంచిగానే ఉన్నారు. అది ఆకర్షించింది. ఇది ఇలా ఉండగా మా నాన్నమ్మ ఊరికెళ్ళింది. ఎందుకంటే మా నాన్నగారు ఒక పెళ్లి సంబంధం చూశారంట. అది మాట్లాడటానికి. పెళ్లి చూపులు. పెళ్లి కొడుకు ముందు తలంచుకొని కూర్చోవటం చెయ్యను. పెళ్లి కొడుకు కట్నం అడగరాదు. అయినా ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలి అని నాకు లేదు అని నానమ్మ చేత మా నాన్నగారి కబురంపాను. నానమ్మ నాన్నగారు చెప్పిన ఓ కబురు నాకు అందచేసింది. పెళ్లికి నిన్నేమీ బలవంతం చెయ్యను. నా స్నేహితుడి కొడుకు విజయవాడలో ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ మంచిది. కుర్రోడు బుద్ధిమంతుడు. పిల్లాడికి పెళ్లి చేయాలని వాళ్ళ నాన్నగారు ఎన్ని విధాలా చేసుకుంటున్నారు. పెళ్లికి ఏం తొందర అని భీష్మించుకుని కూర్చున్నాడంట. ఆ పిల్లవాడి అడ్రస్సు ఫోటో ఇస్తాను చూడు. నాకెందుకో ఆ పిల్లవాడు నచ్చాడు. వాళ్ళ ఫ్యామిలీ మంచిది. ఇది నాన్నగారి కబురు. నాన్నమ్మ చేత అతగాడి ఫోటో కూడా పంపారు. ఆ పిల్లగాడు నాకన్నా బాగుంటాడా? ఆత్రంగా అడిగాడు వ్యాకరణ. ఓ, చాలా బాగుంటాడు, కళ్ళు తిప్పుకుంటూ చెప్పింది ఆ అమ్మాయి. నీరు కారిపోయాడు వ్యాకరణ. కొంపదీసి వాణ్ణి ప్రేమించారేమిటి అన్నాడు. ఉండండి, ఇంకా పాయింట్కి రాలేదు. సరే, ఆ కుర్రాడెవడో తెలుసుకున్నాను. పరీక్ష చేయడానికి ఎన్నో రకాలుగా ఆడించాను. ఎన్నోసార్లు షేమ్ చేశాను. కోపం ప్రదర్శించాను. అనవసరంగా కల్పించుకొని పోట్లాడి నానా మాటలు అన్నాను. అన్నింటికి చిరునవ్వే. ఆ ఓర్పు, ఆ శాంతం చూసి నేనెంతో ఇదైపోయాను. ఛీ, వాడు మనిషి కాదు గొనుక్కున్నాడు వ్యాకరణ. అతగాడు మామూలు మనిషి. నా ప్రేమ పరీక్షలో నెగ్గలేదు. రాత్రి బండారం బయటపడింది అని ఊరుకుంది జయచిత్ర. వాడేం చేశాడు? వాడి బండారం బయటపడటం వల్ల
ఈ ఉదయం నుంచి నన్ను ప్రేమించడం మొదలుపెట్టారా? బొంగురు స్వరంతో అడిగాడు వ్యాకరణ. ప్రేమ లేదు, దోమ లేదు. రాత్రి ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి నా హృదయం మండిపోతుంది. మా నాన్నగారు, మా నాన్నమ్మ చేతికిచ్చి పంపిన ఫోటో మీదే. అడ్రస్ మీ పాతింటిది. మా నాన్నమ్మని మాట్లాడవద్దని చెప్పి మిమ్మల్ని ఎన్నో విధాలుగానే పరీక్ష చేశాను. పరీక్షల్లో మీరు నెగ్గారు, గెలిచారు కూడా. కానీ రాత్రి మీరు మామూలు మనిషి అనిపించుకున్నారు. సెక్స్ సినిమాకని రమ్మని ఉత్తరం రాసి అది నా చేతిలో పెట్టి పారిపోతారా? అలా అడగటానికి, ఆ పని చేయటానికి ఎలా సిగ్గు లేకపోయింది? ఆవేశంగా గబగబా అందే చిత్ర. సెక్స్ సినిమా ఏంటి, ఉత్తరం ఏంటి, రాత్రి పారిపోవడం ఏమిటి? తెల్లబోయి అడిగాడు వ్యాకరణ. ఈ ఉత్తరం చూడండి, మీకే తెలుస్తుంది అని వ్యాకరణ మీదకి విసిరేసింది ఆ ఉత్తరాన్ని. వ్యాకరణ నవ్వు విని గాంధీ హిల్ మీద ఉన్న కొన్ని పక్షులు ఎగిరిపోయాయి. ఓ చీమల బారు ఉరుములతో వానొస్తుందని గబగబా పుట్టలకు దూరిపోయాయి. 2-3 రాళ్ళు దొర్లిపడ్డాయి. దుమ్ము ఎగిరిపడింది. వాయుదేవుడు భయపడి తూర్పు వైపు నుంచి పడమటకు తిరిగాడు. ఇదేం నవ్వు, ఇదేం నాటకం అన్నట్లుగా కోపంగా చూసింది జయచిత్ర. జయచిత్ర కోపానికి ఊళ్ళో చాలా చోట్ల కరెంటు పోయింది. అమ్మా, అబ్బా, ఎంత అపార్థం చేసుకున్నావు అమ్మాయి. ఇది అబ్బుల్గాడు రాసిన ప్రేమలేఖ అన్నాడు వ్యాకరణ నవ్వాపేసి. ఏంటి అని ఆశ్చర్యపోయి ముఖం నిమ్మకాయంత చేసుకొని మళ్ళీ కోపం తెచ్చుకొని, అబ్బులు నాకెందుకు ప్రేమలేఖ రాయాలి? అబ్బులకి బుద్ధి లేదు, మీకు లేదు. అబ్బులు నాకు ప్రేమలేఖ రాస్తే కోపగించుకోవాల్సింది పోయి అదేదో ఘనకార్యం అన్నట్లు నవ్వుతారా అని ఇంతెత్తున ఎగిరిపడింది ఆ అమ్మాయి. వ్యాకరణ మరోసారి ఇందాక నవ్వినట్లే నవ్వాడు. నవ్వి, అబ్బు ప్రేమలేఖ రాసింది నీకు కాదు, బిందురేఖకి. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, నాకు తెలుసు అన్నాడు. అనుమానం తీరిన జయచిత్ర, ఈ ఉత్తరం నా చేతిలో ఎవరు పెట్టారు అంది. ఏంటి నాటకం? గయ్యమంద అమ్మాయి. అబ్బునాథం రాత్రి భూతద్దాలు లేకుండా ఉత్తరం పట్టుకుని మీ వరండాలకి వచ్చి ఉంటాడు. కంగారులో బిందురేఖ చేతిలో పెట్టాల్సింది నీ చేతిలో పెట్టుంటాడు. వాడి ధర్మమా అని నా జయ హృదయం బయటపడింది. క్షమిస్తానంటే ఇంకో కథ అన్నాడు వ్యాకరణ. చెప్పండి బుంగమూతి పెట్టి కోపంగా అంది జయచిత్ర. నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి అమ్మా నాన్న బలవంతం. నే చేసుకోను అని భీష్మించుకున్నాను. వారు విసికి వేసారిపోయారు. ఓ రోజు, అంటే మీ ఇంట్లో చేరిన 2 వారాలకి మా నాన్నగారి వద్ద నుంచి లెటర్ వచ్చింది. పెళ్లి విషయంలో నిన్నేం బలవంతం పెట్టమో. నీ కొత్త అడ్రస్ చూశాను. ఆ ఇంటి వారికి ఓ అమ్మాయి ఉంది, పేరు జయచిత్ర. ఓ స్నేహితుడు వాళ్ళ సంబంధం చెప్పాడు. పిల్ల నచ్చితే రాయి, లేకపోతే లేదు. నీ ఇష్టానుసారం నీ ఇష్టం వచ్చినప్పుడే పెళ్లి జరుగుతుంది. ఇది లెటర్లో సారాంశం. నాన్నగారికి తొందరపడవద్దని లెటర్ రాసి, ఈ దేవిని ఎలాగూ ప్రేమించా కాబట్టి దేవి ఆజ్ఞ కోసం ప్రేమ భిక్ష ఎప్పుడు పెడుతుందా అని ఓర్పుగా వేచి ఉన్నాను. ఈ మధ్య నీ పరీక్ష తాలూకు కోపం, రుసరుసలు చూసి నన్ను ప్రేమించడం లేదేమో అని భయపడ్డాను. భయంతో అడుగు ముందుకేం వేయగలను. అబ్బు దయ వల్ల లైన్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఓ అడుగు ముందుకేస్తాను, కోప్పడకు జయ అన్నాడు వ్యాకరణ. అబ్బా, మీకో కథ ఉంది. మీరెంత మంచివారండి. మిమ్మల్ని ప్రేమించాను అని ఒక్క మాట చెప్పు జయ. మగాడివి, ధైర్యం చేసి మీరు చెప్పలేదు కానీ నేను చెప్పాలా? చెబితే కోప్పడతావాయే. కోప్పండుగా. ఐ లవ్ యూ జయ. ఐ లవ్ యూ కర్ణ. ఆ తర్వాత ఇద్దరూ సిగ్గుపడి సంతోషపడి ఎలాగో అలా సర్దుకొని మామూలు మనుషులైపోయారు. డ్యూయట్ పాడితే బాగుంటుంది కదా జయ వ్యాకరణ అన్నాడు. వద్దు, గాంధీ హిల్ మీద పాడకూడదు. కాశ్మీర్ కానీ సిమ్లా కానీ వెళదాం అంది జయచిత్ర. కాసేపు మనసులు విప్పుకొని ప్రేమగా మాట్లాడుకొని జంటగా కొండ దిగి వచ్చారు వ్యాకరణ, జయచిత్ర. జయచిత్ర వ్యాకరణను నానమ్మ దగ్గరికి లాక్కెళ్ళి ఆశీర్వదించమని కాళ్ల మీద పడి జరిగిన కథ మొత్తం చెప్పారు. బామ్మగారు ఎంతో సంతోషించి, ఆరి పిడుగుల్లారా, ఇద్దరూ పెళ్లి వద్దని మాకు తెలియకుండా పెళ్లి దాకా వచ్చారా అని ఆశ్చర్యపడుతూ ముళ్ళ కిరీటం సవరించుకున్నారు. ఇంతలో బిందురేఖ, అబ్బులు ప్రత్యక్షమయ్యారు. రాత్రి నీ మూలకంగా అని వ్యాకరణ ఏదో అనబోతుంటే అబ్బులు వ్యాకరణ నోరు మూసి నా కథ విని అని కథ మొదలుపెట్టాడు. మీ జంట కథ బామ్మగారితో చెప్తూ ఉంటే విన్నారా కర్ణ? ఇహ నువ్వు చెప్పొద్దు. ఈ బిందురేఖ ఉంది చూసావు, మా చెడ్డ పిల్ల. మేం మీలాగా ముసుగులో గుజ్జులాట ఆడుకోలేదు. పబ్లిక్గా మాట్లాడుకొని పబ్లిక్గా ప్రేమించుకున్నాము. నా ప్రేమ నిజమైంది, అవునో కాదో అని. తమది మధ్యరకం సంసారం అని కట్నం ఇచ్చుకోలేమని చెప్పింది. కట్నం తీసుకోవటం మా ఇంట వంట లేదు. నీకు తెలిసిందే కదా. పెళ్లి విషయంలో కూడా పూర్తి స్వాతంత్రం ఇచ్చారు మా అమ్మ నాన్న. నా విషయం అంతా నా నుంచే లాగి తన విషయం ఈరోజే బయటపెట్టింది. కొన్నాళ్ళు జాబ్ చేయాలి అనే కుతూహలంతో ఈ ఊరు వచ్చిందంట. వాళ్ళది పల్లెటూరంట.
పొలాలు ఇళ్ళు ఉన్నాయి, ఒక అన్న ఉన్నాడు. ఇది కథ. అమ్మ నాన్న పెళ్ళికి అభ్యంతరం పెట్టరని చెప్పింది. ఈ ఆడాళ్ళు మా చెడ్డవాళ్ళురా, మనిద్దరం వీళ్ళనే పరీక్ష చేయలేదు, వీళ్ళు మాత్రం మనల్ని శల్య పరీక్ష చేసి భర్తలుగా ఎన్నుకున్నారు. ఒరే, ఇంకోటి మర్చిపోయాను, నా ఉత్తరం నేను బిందురేఖ చేతిలో పెట్టాను. అది చదివి తమాషా చేయటానికి జయచిత్ర చేతిలో తానే పెట్టిందంట. ఏం చేశావు అంది జయచిత్ర. ఏదో ఒకటి చేయకపోతే ఎలాగా అంది బిందురేఖ. ఏమీ చేయకపోతే పెళ్ళెలా అవుతుంది, కథ ఎలా కంచుకెళ్తుంది అన్నాడు అబ్బులు. అలా అన్నావు బాగుంది అన్నాడు వ్యాకరణ. నలుగురు నవ్వేసుకున్నారు. ఆ తర్వాత ఆశీర్వదించమని బామ్మగారి కాళ్ల మీద అబ్బులు బిందురేఖ పడ్డారు. బామ్మగారు హారిపిడుగుల్లారా చల్లగా ఉండండి అని దీవించారు. తెల్లవారి అందరికీ ఉత్తరాలు రాస్తానంది బామ్మ. ఆలస్యం చేస్తే లాభం లేదంది. సరే అన్నారు వాళ్ళు. చెమటి ధర్మరాజు ఏదో పనుండి బామ్మగారి దగ్గరకు వచ్చాడు. బోలెడు సంతోషంలో ఉన్న బామ్మగారు పిల్లల పెళ్ళిళ్ళ విషయం చెప్పింది. ఆయనకు వినపడదని చెయ్యి పెట్టి చూపించి జంటలు అని, తాళిబొట్టు త్వరలో కడతారు అని, పెళ్ళని చేతులు తిప్పుతూ చెప్పింది. నలుగురు పెళ్ళికెళ్తున్నారా? ఏ ఊరు? ఓహో, ఆలూరా, బాగుంటుందండోయ్, వెళ్ళిరండి. ఎవరిది పెళ్ళి? ఆహా, మీ వాళ్ళదేనా? సరే సరే, చెప్పావు కాదు అని ప్రశ్నలు సమాధానాలు అన్నీ ఆయన చెప్పుకొని వెళ్ళిపోయాడు. బామ్మగారు అన్ని భాగాల్లో వాళ్ళకి పెళ్లి విషయం చెప్పటానికి ఆదరా బాదరాగా ముళ్ళ కిరీటం సరిచేసుకొని ముందుకు లాక్కుంటూ వెళ్ళింది. వ్యాకరణ జయచిత్ర దగ్గరకు, అబ్బులు బిందురేఖ దగ్గరకు జరగబోయారు. దూరం దూరం అంది జయచిత్ర. ఏం అన్నాడు వ్యాకరణ కళ్ళెకరేసి. మీ వేడిగాలు తగిలితే అంది బిందురేఖ. అవును రోయ్ కర్ణ, అప్పుడు మనం సినిమా కథలు చెప్పుకున్నాం గుర్తుందా? అది వీళ్ళ భయం అన్నాడు అబ్బులు. ఓహో అదే, పెళ్ళయిందాకా ఇంతేనా? అబ్బా అవునబ్బా అన్నాడు అబ్బులు. అప్పటిదాకా ఎలాగో అలా గడపలేదా అంది జయచిత్ర. ఎలాగో అలా గడిపేయండి అంది బిందురేఖ. అమ్మో జయచిత్ర, మా పాఠం మాకే అప్పగిస్తున్నావే అన్నాడు వ్యాకరణ. అబ్బో, వ్యాకరణం తక్కువ తిన్నదేమిటి, మహా తలనొప్పి అంది బిందురేఖ. అమ్మో జయచిత్ర, అబ్బో వ్యాకరణం, అందరం ఉన్నాం, నా బిందురేఖ ఏదిరా మన మధ్య? అబ్బులు వ్యాకుల పడుతూ అన్నాడు. అరే భాయ్, మన వెనుకే మన మధ్యనే బిందువులు రేఖలు ఉంటాయిరా అన్నాడు వ్యాకరణ. బామ్మగారు పెళ్లి కబురు చెప్పి తిరిగొచ్చేటప్పటికి నలుగురు విరగబడినవుతున్నారు. ఎందుకో తెలియకపోయినా బామ్మగారు నవ్వారు. ఈ కాలం పిల్లలు ఏదొచ్చినా పట్టలేరు అనుకున్నారు. ఇల్లు అలగ్గానే పండగ కాదు, విస్తరి వేయంగానే విందు భోజనం కాదు అన్నట్లుగా బామ్మగారి ఆశీస్సుతో వెంటనే వాళ్ల పెళ్లిళ్ళ సీజన్ కూడా వేరే ఉంటుంది. వ్యాకరణ జయచిత్ర అబ్బులు బిందురేఖల సంగతి ఎడా పెడా అటు ఇటు అందరికీ తెలిసిపోయింది. అందరికీ అందరూ నచ్చటంతో వీళ్ల వివాహం ఎవరికీ అభ్యంతరం లేకపోయింది. పక్క శాస్త్రి గారికి తప్ప. నెల 20 రోజులకు తప్ప మంచి ముహూర్తాలు లేవు అంటూ చల్లగా చెప్పాడు. అది తెలిసి నాకు వీళ్ల మీద నమ్మకం లేదు అన్నాడు అబ్బులు కళ్ళజోడు తుడుచుకుంటూ. అది చూసి వ్యాకరణ, ఏంట్రా అబ్బు ఏడ్చావు అన్నాడు. అక్కడితో ఊరుకోకుండా అబ్బబ్బో అని సానుభూతి కూడా చూపించాడు. ఏరా, నీ కళ్ళకి కుక్కపిల్లలాగాను పిల్లి పిల్లలాగాను కనపడుతున్నానా? అబ్బులు కళ్ళకి కళ్ళజోడు తగిలించుకొని మిర్రి చూస్తూ అడిగాడు. అబ్బే, అలాంటిదేం లేదే అబ్బుల్ని పైనుంచి కింద దాకా యగాదిగా చూస్తూ చెప్పాడు వ్యాకరణ. మరి కుక్కపిల్లని పిలిచినట్లు బొబ్బొబ్బో ఏంటోయ్ గార్ధభేశ్వర? అదే, దేనికంటే సానుభూతిని బొబ్బొబ్బో అన్నాను. నాపై సానుభూత? నాకేమైనా రోగమా? రోగమని కాదురా, మరి దేనికంట? వెధవనాంచుడు నీవును, చెప్పి అఘోరించు. నువ్వు ఏడ్చావు కదా, నేనేడ్చానా? తెల్లపోయాడు అబ్బులు. మరి కళ్ళతో తుడుచుకున్నావు కదా, నీ బొంద. పెళ్ళి అనగానే పిచ్చి పట్టింది, ఏడిస్తే ఎవరైనా ఏం తుడుచుకుంటారు? కళ్ళు టకీమని చెప్పాడు వ్యాకరణ. మరి నేను తుడిచింది కళ్ళతోడు కదా. లా చదవకపోయినా లా పాయింట్ తీస్తూ అడిగాడు అబ్బులు. కన్నీళ్లతో కళ్ళజోడు తడిసిందేమో, అందుకే జోడు తుడుచుకుంటున్నావేమో అనుకున్నాను నాంచుతూ చెప్పాడు వ్యాకరణ. నీకు పూర్తిగా మతిపోయింది, ఒక్క ముక్కలో తేల్చి పారేశాడు అబ్బులు. అదేం మాటరా అబ్బి, నీకు క్షేపం లాంటి నన్ను పట్టుకొని, లేకపోతే ఏంట్రా తలతిక్కవాగుడు? ఏడిస్తే కళ్ళు తుడుచుకుంటారు, అంతేకాని కళ్ళజోడు కాదు. అది నిజమే అనుకో, నాకు వీళ్ళ మీద నమ్మకం లేదంటూ కళ్ళజోడు తుడుచుకుంటుంటే ఎవరో చావు బతుకుల్లో ఉన్నారు. డాక్టర్ ఏ విషయమూ సరిగ్గా చెప్పటం లేదు. ఆ పరిస్థితుల్లో నీవు డాక్టర్ని పట్టుకొని ఏడుస్తున్నట్లుగా ఉందే, ఇదేదో అనుకున్నాను. అంతేనా? అబ్బులు 4 కళ్ళలోంచి వ్యాకరణని నకసిక పర్యంతం పరీక్షగా చూస్తూ అన్నాడు.
అంతే తలవాల్చుకుని చెప్పాడు వ్యాకరణ. ఇది ఒక భయంకర వ్యాధి. దీని పేరు లాట్కోడిమ్కా గ్రాఫై ఎనిషి యూఫిర్. అయ్య బాబోయ్, ఇది ఎంత భయంకరమైన వ్యాధా? దీని లక్షణాలు ఏంట్రా అబ్బు? లేనిది ఉందనుకోవటం, ఉన్నది లేదనుకోవటం ముఖ్య లక్షణం. సపోజ్ నీకు ఇంకా పెళ్లి కాలేదు, అవునా? అవునో కాదో నీకు తెలుసు. టైం వేస్ట్ చేస్తూ అవునా కాదా అని ఏంట్రా వెధవ ప్రశ్నలు వేయక డైరెక్ట్గా చెప్పేసాయి. సరే, కాస్త ఆలస్యాన్ని కూడా భరించలేకపోవటం కూడా ఆ వ్యాధి లక్షణమే. ఇహ విషయానికి వస్తాను. నీకు జయచిత్రకి ఇంకా పెళ్లి కాలేదు, కానీ నీవు రాత్రింబగళ్ళు కొంచెం తిరుబడిగా ఉంటే చాలు ఆలోచించిన వాడివి ఆలోచించినట్లే ఉంటున్నావు. ఆ ఆలోచనలు ఎట్లా ఉంటాయి అంటే, నీకు ఆ అమ్మాయితో పెళ్ళైనట్లు, టింకు లాంటి మగబిడ్డ పింకు లాంటి ఆడపిల్లకి తండ్రి అయినట్లు అలా అన్నమాట. టింకు పింకులు చాలంటావు నీవు, ఇంకో నలుగురన్నా లేకపోతే ఏం బాగుంటుంది అని జయచిత్ర ముద్దు ముద్దుగా వాదులాడుకుంటూ ఉంటారు. అవునా? ఆత్రంగా వింటున్న వ్యాకరణ, నీ అవునా నువ్వు తగలయ్యా, విషయం చెప్పుకుంటూ పొమ్మన్నానా అంటూ కోపడ్డాడు. నేనేమన్నా రాంగ్ రూట్లో పడి చెప్పుకుపోతున్నానా? నేనేమన్నాను? అవునా అడిగాను. అవునా అంటే తప్ప, అవునా అని అడగడం బూతుమాట అంటూ అబ్బులు చొక్కా చేతులు మడుస్తూ పోట్లాటకు దిగుతూ అడిగాడు. రే ఒరే, అలా కోపం తెచ్చుకోకరా, ఏదో తెలివి తక్కువగా తొందరపడి నోరు జారాను, సారీరా. నీవు చెప్పింది 100% కరెక్ట్. అవునవును అవును, ఇంక చెప్పరా? వ్యాకరణ బాధాపూరిత స్వరంతో అనేసరికి అబ్బులు చల్లబడ్డాడు. సరేలే, నేను చెప్పింది కరెక్టే అంటూ ఒప్పుకున్నావు కాబట్టి క్షమించి చెప్తున్నాను, సావధానుండై విను. అలాగే అన్నట్లుగా తల తాటించాడు వ్యాకరణ. పిల్లలు కావాలి వద్దు అనే విషయంలో నీవు జయచిత్ర తీవ్రంగా వాదులాడుకుంటూ ఉంటారు. కనేది నేను, మీకేం కష్టం అంటుంది జయచిత్ర. పోషించేది నేను, నీకేం తుమ్మినంత తేలిగ్గా కంటావు? ఆ తర్వాత అన్ని కష్టాలు నాకే అంటావు నీవు. ఎంతకీ మీ మధ్య వాదన తెగదు. 10 మంది పిల్లల వల్ల కష్టమేంటంట? పంచదార క్యూలో ఒకణ్ణి, కిరసనాల క్యూలో ఇంకొకణ్ణి, వెచ్చాలు తేవటానికి అలా అలా అందరినీ పనులకు ఉపయోగించవచ్చు. మీ మగాళ్ళకేమీ తెలియక ఏదేదో అంటుంటారు. మీకేం ఉదయం అనగా ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం అనగా వస్తారు. నా జీవితం అంతా కిరసనాయిలు క్యూలోనే సరిపోతుంది అంటూ ధూమ్ధాంలాడుతుంది. నువ్వు కాసేపు తలకాయ పట్టుకొని ఆలోచిస్తావు, మంచి ఆలోచన తడుతుంది. మన ప్రధానికి చూడు, ఎంచక్కా 2 పిల్లలు, ప్రియాంక రాహుల్. సోనియా గాంధీ భర్తతో సహకరించి 2తోనే ఫుల్ స్టాప్ పెట్టింది కనుకనే రాజీవ్ గాంధీ ప్రధాని కాగలిగారు, ఢిల్లీ సింహాసనం ఎక్కారు, ఇండియాలో రారాజు అయ్యారు. అది ఇది అంటూ ఏదేదో ఉదాహరణలతో సహా చెప్తావు. నా భర్త ఇంత తెలివి తక్కువ వాడేంటమ్మా అని ఓ పక్క వాపోతూ, మరో పక్క నీ తెలివి తక్కువతనానికి నీ ముఖానే నవ్వి, అది వారసత్వ సింహాసనం, పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకండి, మన ముఖ్యమంత్రిని చూడండి, ఎంచక్కా డజన్ దాకా కన్నాడు అంటుంది. ఆయనేనా అంటావు నువ్వు నోరెళ్ళబెట్టి. బోడి బిడ్డూరం నువ్వు అని ముద్దు ముద్దుగా కోప్పడి, మగవాళ్ళు పిల్లల్ని కంటారని ఏ రచయిత తన నవలలో ఇంతవరకు రాయలేదులేండి అని అకారణంగా రచయిత్రులను తిట్టి, ఆపై వాళ్ళావిడ 12 మందా కనబట్టే ఆయన ముఖ్యమంత్రి అవలీలగా కాగలిగాడని బోడుగుండికి మోకాలకి ముడిపెట్టి వాదిస్తుంది. జయచిత్రతో వాదించలేక, అయితే నేను ముఖ్యమంత్రిని కావచ్చంటావు, ఆశపడుతూ అడుగుతావు. అదేమంత కష్టం కాదు, ముఖ్యమంత్రుల పదవులు 3 నాళ్ల ముచ్చటే, నేను కంటూ ఉంటాను, మీరు ఎవరెవరికి గోతులు తీయాలా అని ఆలోచిస్తూ కూర్చోండి. ఆ తర్వాత గోతులు తవ్వటానికి ప్రతిపక్షాల సరుకులు తట్ట బుట్ట సర్దుకొని పలుగు పారా పుచ్చుకొని నీ కాలు ముక్తా దొర అంటూ వచ్చి పడతాయి. అందరికీ నీవు అభయాస్తం ఎడం చేత్తో ఇస్తావు. అందరూ గోతులు తవ్వుతారు. ఆ గోతుల్లో ఉన్న ప్రభుత్వమే కాక తవ్విన వాళ్ళు కూడా పడతారు. అప్పుడు నీ రొట్టె విరిగి పంచదార పాకంలో పడుతుంది, నీవు ముఖ్యమంత్రి అయిపోతావు. అఫ్కోర్స్ నీ పదవీ కాలం 3 నాళ్ల ముచ్చటే కావచ్చు, కానీ ఈ లోపల 7 తరాలకు సరిపోను డబ్బు మూట కట్టుకోవచ్చు, సగం పైన భూమి ఆక్రమించుకోవచ్చు, మన అబ్బాయిలకు అమ్మాయిలకు ఎంచక్క తలా 50 కోట్లు ఇచ్చేయవచ్చు. అంతే అనుకుంటున్నావా? జలుబు చేస్తే ముక్కు పరీక్ష చేయించుకోవటానికి అమెరికా, దగ్గు వస్తుంటే కొండనాలుక ఎక్స్రే తీయించుకోవటానికి రష్యా, అలా అలా తిరిగి రావచ్చు. మన చంటి వెధవకి ఏ ఇంగ్లాండో తీసుకెళ్ళి ఫారిన్ డాక్టర్ చేత వేలి మీద పైకి లేచిన గోరుని జాగ్రత్తగా తీయిస్తాము. అలా చాలా సౌకర్యాలుంటాయి. ఆలోచించండి, బాగా ఆలోచించండి అంటోంది జయచిత్ర. అంతే, నీకు ముఖ్యమంత్రిని కావాలనే పిచ్చి పట్టుకుంది.
రాత్రింబగళ్ళు ఇదే ఆలోచన. ఇలా ఒక చిన్న విషయంలోంచి, అనగా నీకు జయచిత్రకి పెళ్ళైన తర్వాత మీ మధ్య జరిగే చిన్న విషయంలోంచి ఇంత పెద్ద విషయంలోకి ఆ ఆలోచన అలా అలా సాగిపోతూ ఉంటుంది. ఆలు లేదు, చూలు లేదు. అల్లుడి పేరు సోమలింగంలాగా నీ పెళ్ళి కాకముందే ఇన్ని ఆలోచనలు వచ్చి పడుతూ ఉంటాయి. అలాంటి జబ్బు నీకు పట్టుకుంది, అవునా? అబ్బులు విషయం చెప్పి అడిగాడు. అవునరా అబ్బు, నా రోగం ఏంటో సరిగ్గా చెప్పావు. అన్నట్లు నీ వ్యాధి పేరేంటంటావు? నుదుటి కారుతున్న చెమటని టవల్తో అద్దుకుంటూ అడిగాడు వ్యాకరణ. ఈ జబ్బు పేరు లాట్కో టిమ్కా గ్రాఫై ఎనిషిమూఫిర్. అబ్బులు గొప్పగా చెప్పాడు. జపాన్ సుందరీమణి పేరులా ఉందిరా. యా, ఉంటే ఉండవచ్చు. అందులో వింత ఏముంది? మీసాల్ చాటున నవ్వును దాచుకుంటూ అన్నాడు అబ్బులు. వ్యాకరణకి ఉన్నట్లుండి పెద్ద అనుమానం వచ్చింది. ఇలాంటి వ్యాధి ఉంటుందని నీకెలా తెలుసురా అడిగాడు. ప్రస్తుతం నేను కూడా ఇదే వ్యధి పీడితుణ్ణి కదా. మనిద్దరి ఆలోచనలు ఒకే విధంగా సాగుతున్నాయి కదా. మనిద్దరం పరిస్థితి ఒకే రకంగా ఉంది కదా కదా అన్న మాటని ఒత్తి పలుకుతూ చెప్పాడు అబ్బులు. మంది అంటువ్యాధా? ఎంత మాత్రం కాదు. ఇరువురం ఒకే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి గ్రహించాను. సరే సరే, ఈ వ్యాధి పేరు డిమ్కా లింక్ అని ఎలా తెలుసుకున్నావు? దీని పేరు డిమ్కా లింక్ కాదు, లాట్కో డిమ్కా గ్రాఫై ఎనిషిమూఫిర్ సరిదిద్దాడు అబ్బులు. సరే అదేలే, ఈ పేరు నీకెలా తెలుసా అని. అదే అదే చెప్పు. చెప్పక తప్పదా? తప్పదు. అయితే విను. మనం ప్రేమించాం కానీ పెళ్లి కాలేదు. అందుకని ఏదో ఏదో ఆలోచిస్తున్నాం. ఆ ఆలోచనకి ఓ దరి తెన్ను లేదు, రూపం లేదు, జీవం లేదు. దాంతో నాకు ఆలోచన వచ్చింది, ఇదో రకం వ్యాధి అని. వ్యాధి అని తెలుసుకున్న వాడిని దానికో పేరు కూడా పెట్టాలి కదా. అదే ఎవరితో అన్న చెప్పేటప్పుడు ఎలా తెలుస్తుంది? చంటి వెదవలాగా వ్యాధి వ్యాధి అని ఆఘోరిస్తే ఏమన్నా బాగుంటుందా? అందుకే ఈ వ్యాధికి నామకరణం కూడా నేనే చేశాను, లాట్కో డిమ్కా గ్రాఫై ఎనిషిమూఫిర్ అని. అబ్బులు కళ్ళద్దాలు తుడుచుకుంటూ అన్నాడు. హారిని అని ఆశ్చర్యపోతూ వ్యాకరణ నవ్వాడు. అబ్బులు అద్దాలు తగిలించుకొని రవ్వంత సిగ్గుపడుతూ నవ్వాడు. అయితే మనిద్దరం ఈ వ్యాధి పీడితులమన్నమాట? వ్యాకరణ అడిగాడు. మరే, భారంగా జవాబు ఇచ్చాడు అబ్బులు. ఇదేం బాగుండలేదు. ఉన్నట్లుండి గట్టిగా నవ్వాడు వ్యాకరణ. ఉలిక్కిపడ్డ అబ్బులు వీపు మీద అందినంత మేరకు చరుచుకుంటూ, నీ దుంపదెగా, అదేం నవ్వురా, హడలు చచ్చిపోయాను అన్నాడు. అదేం వినిపించుకోలేదు వ్యాకరణ. ఇదేం బాగుండలేదు అన్నాడు అదే మాటను పట్టుకొని సాగదీస్తూ. ఏదిరా బాగుండంది? అబ్బులు అడిగాడు. నేను ముఖ్యమంత్రి ఎలా కావాలా అని ఆలోచిస్తుంటే నీవు అదే ఆలోచిస్తూ ఉండడం. నాకే వెన్నుపోటు పొడవాలని చూస్తున్నావా? నమ్మక ద్రోహి, మిత్రద్రోహి. ఒక రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులు ఉండటం చరిత్రలో లేదు. కావాలంటే నాకు కో పైలట్గా అఘోరించు, కోపంగా అన్నాడు వ్యాకరణ. అది కాదురా, నచ్చెప్పోయాడు అబ్బులు. ఏది కాదు? మరింత కోపంగా అన్నాడు వ్యాకరణ. మనకిలాంటి ఆలోచనలు రావటం మన తప్పు కాదు. లాట్కో డిమ్కా గ్రాఫై ఎనిషిమూఫిర్ వ్యాధి లక్షణమే అంతా బహుశాంతంగా చెప్పాడు అబ్బులు. సారీరా అబ్బు, ముఖ్యమంత్రిగా నీవే ఉండులే. వ్యాకరణ తగ్గిపోతూ అన్నాడు. మనలో మనకేంటి బ్రదర్, నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను అయినట్లే కదా. తన నెత్తిన కిరీటం తీసి వ్యాకరణ నెత్తిన పెట్టినంత ఉదారంగా మాట్లాడాడు అబ్బులు. హక్కున నవ్వు వినిపించింది. నీవు నవ్వావా? వ్యాకరణ అనుమానంగా అడిగాడు. నవ్వింది నీవు కాదా? అబ్బులు బుర్ర తడుముకుంటూ ఎదురు అడిగాడు. మీ ఇద్దరూ కాదు, నవ్వింది నేను అంది జయచిత్ర రూమ్లో కాలు పెడుతూ. ముఖ్యమంత్రి కావాలని అవకాశం కోసం 66 మంది ఆశగా సమయం కోసం చూస్తూ ఉంటే మధ్యలో తగుదునమ్మా అంటూ మీ ఇద్దరూ కూడా తయారయ్యారా? బిందురేఖ జయచిత్ర తోకలాగా వెనకనే వస్తూ అడిగింది. మా మాటలు విన్నారా? వ్యాకరణ సిగ్గుపడుతూ అడిగాడు. మొదటి నుంచి అంది జయచిత్ర. ప్రతిదీ విన్నాం. లాట్కో డిమ్కా గ్రాఫై ఎనిషిమూఫిర్తో సహా పెదవి బిగింపులో నవ్వు బిగపట్టి మరీ చెప్పింది బిందురేఖ. అబ్బులు కళ్ళద్దాల్లోంచి మీరు చూశాడు. బిందురేఖ కొంటెగా నవ్వింది. దాంతో అబ్బులకి మండి, యాక్యూ మెగ్నీషి కార్బోరా డిస్ప్రాస్ అన్నాడు ఘాటుగా. యాక్యూ మెగ్నీషి కార్బోరా డిస్ప్రాస్ అంటే ఏంటి? అది కూడా ఓ వ్యాధి పేరేనా? ఏమీ తెలియనట్లుగా అడిగింది బిందురేఖ. ఎస్ అన్నాడు అబ్బులు. అది కూడా అంటుకుంటుందా? దాని లక్షణాలేంటి? ఎవరైనా మాట్లాడుకుంటుంటే చాటుగా ఉండి వినటం, మామూలుగా చెప్పాడు అబ్బులు. బిందురేఖ ముఖం పావలా బిళ్ళంత అయింది. మాటలతో భలే దెబ్బతీసావురా అబ్బిగా అన్నట్లు మెచ్చుకోలుగా అబ్బులను చూశాడు వ్యాకరణ. బాధపడకే బిందు, ఈ సత్రకాయ ముఖ్యమంత్రుల పని నీ పడతా కదా అన్నట్లు చూసింది జయచిత్ర.
ఎవరికి వారే ఏమీ జరగనట్లుగా వేరే కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయారు. బామ్మగారు లేరా? వ్యాకరణ అడిగాడు. భక్తగణం లేదా? అబ్బులు అడిగాడు. వాళ్ళు ఇంట్లో ఉంటే మాకింత స్వేచ్ఛ ఎక్కడిది? అంతా కలిసి మింగుడు స్వాముల వారిని చూడటానికి వెళ్ళారు. జయచిత్ర చెప్పింది. వాడెవడు? అబ్బులు అడిగాడు. వాడు కాదు, వారు. ఆ స్వాములు వారి వద్ద బోలెడు మహత్యాలు ఉన్నాయంట. ఎవరికైనా వ్యాధి ఆయన దగ్గరికి వెళితే వ్యాధి ఉన్న చోట నోరు తెరిచిపెట్టి ఆమ్ ఆమ్ అంటాడంట. అంతే, అలా ఆ వ్యాధిని మింగేస్తాడంట. దాంతో వ్యాధి అంటూ వెళ్ళిన వాళ్ళ రోగం కుదురుతుందంట. అందుకే ఆయనకి మింగుడు స్వాముల వారిని పేరొచ్చింది. బిందురేఖ చెప్పింది. బుద్ధి లేకపోతే సరి, కోపంగా అన్నాడు అబ్బులు. నాకేనా బుద్ధులేంది? అంతకన్నా కోపంగా అడిగింది బిందురేఖ. మింగు స్వాముల వారిని నమ్మే భక్తగణానికి బుద్ధి లేదంటున్నాను. రేపు నేను కూడా అడ్డబొట్టు, నిలువు బొట్టు రెండూ కలిపి ముఖం నిండా పెట్టుకొని మెడలో రుద్రాక్షలు వేసుకొని బారెడు గడ్డం మారెడు శిఖతో ప్రజలకు దర్శనమి. నా పేరు గూటకాయ స్వాముల వారు. భక్తులారా రండి, మీ వ్యాధి ఏమిటో చెప్పండి అంటే అంతా వస్తారు. అప్పుడు నేనేమో వాళ్ళ వ్యాధుల్ని గుటకాయ స్వాహ చేస్తుంటాను. చేచి ఈ దేశంలో మూఢులు ఎక్కువైపోయారు. అబ్బులు విసుక్కుంటూ వ్యంగ్యంగా అన్నాడు. గుటకాయ స్వాములు వారి వేషంలో మీరు కళ్ళతోడు పెట్టుకుంటారా స్వామి? వినయంగా అడిగింది బిందురేఖ. దాంతో అందరికీ నవ్వొచ్చింది. హాయిగా నవ్వుకున్నారు. ఇంట్లో వీళ్ళ ప్రేమ విషయం బయటపడకముందే హాయిగా దొంగచూపులు చూసుకుంటూ ఒట్టొట్టి కోపాలు ప్రదర్శించుకుంటూ ఎంచక్క రోజు మొత్తం మీద 10 సార్లు కలుసుకుంటూ ప్రేమించుకున్నారు. వాళ్ళ ప్రేమ విషయం బయటపడి పెళ్లి దాకా వచ్చేసరికి పెళ్లి లోపల కలుసుకోరాదు, మాట్లాడుకోరాదని పెద్దలు ఆంక్ష పెట్టారు. పెద్దలు గీసిన గీటు దాటలేక వీళ్ళు అతలాకుతలం అయిపోతున్నారు. నెల 20 రోజులు అలా ఉండాలంటే ఎంత కష్టం. ఈ విషయంలో మిత్రులిద్దరూ దిగుల్లాంటిది పడుతూ ఉంటే కాబోయే పెళ్లి కూతురులు వచ్చి అంతా స్వాముల వారి దర్శనానికి వెళ్ళారని చెప్పారు. నెల 20 రోజుల దాకా మంచి ముహూర్తాలు లేవా? నేను నమ్మను. మన పెళ్లి చేసే శాస్త్రి గారు ఈ నెల 20 రోజులు ఏ ఇంట్లో అయినా తద్దినం పెట్టడానికి ఒప్పుకున్నారేమో అన్నాడు అబ్బులు. అబ్బులుకి అటు రష్యా నుంచి ఇటు అమెరికా వరకు అన్నీ తెలుసు. కానీ తద్దినాలు, శార్ధాలు, దిక్కుమాలిన ఆచారాలు, మాసికానికి తేడాలు బొత్తిగా తెలియవు. స్వామీజీలన్నా నాకుడు పీకుడు బాబాలన్నా మహామంట. నోరు వాయాలేని రాళ్ళను పట్టుకొని దేముళ్ళంటే నమ్ముతావేమో కానీ నీలాంటి మనిషి వేషం మార్చి నేనే దేమునంటూ తయారైతే మాత్రం వాడి పళ్ళు పట్టకారుతో పీకి వాడి చేతనే బలవంతంగా మింగించాలంటాడు. అబ్బులు అన్నది విని మీకేం తెలీదు, నెల 20 రోజులంటే సరిగ్గా 50 రోజులు. ఒకే ఇంట్లో 50 తద్దినాలు వరుసగా పెట్టరుగాక పెట్టరు అంది బిందురేఖ. వీళ్ళ పిచ్చి ప్రేలాపనలు, సరదా సంభాషణలు అన్నీ ఇలా కొనసాగుతూనే ఉంటాయి. కానీ మనం విరామం ఇచ్చేద్దాం, రేపు కొనసాగిద్దాం. సరేనా అండి? ఇక్కడి దాకా విన్నారని అనుకుంటున్నాను. విన్నవాళ్ళు మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సరేనా? ఉంటాను.